అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేస్తారట. అందుకనే ఎక్కువ సంబంధాలు అవి కూడా అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తాడు. ఆల్రెడీ రేష్మి తోటి లింక్స్ ఉన్నాయి. లిప్ లాక్ కూడా ఇచ్చారు. ఇట్లా లింకప్స్ ఉన్నాయి. ఫ్లోట్ చేస్తారు అని అదే అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లు ఉంటాయి. సుధీర్ అంటే అమ్మాయిని ఫ్లోట్ చేస్తారు. సో అందుకనే పిల్లనివ్వడానికి కూడా తొందరగా ఎవరు ముందుకు రావట్లేదు అని విశ్వసనీయ వర్గాలు పోగొట్ట అంటారు మీరు. ఇట్స్ ఆల్ రూమర్. రష్మితో నేను అఫైర్ ఉంది లేకపోతే ఏంటి అనేది ఎంత రూమరో, ఈ అమ్మాయిలతో తిరుగుతాడు, అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తాడు, ఇవన్నీ కూడా 110% రూమర్స్. ఒక నిజంగా అది అయితే కనుక ఈ పాటిని చాలా వెబ్సైట్లోని చాలా మంది అమ్మాయిలతోని బయట తిరుగుతుంటూ దొరకడమో, లేకపోతే ఇంకేదన్నా పబ్కి వెళ్తే ఒక అమ్మాయితో ఫోటో దిగాలి వెబ్సైట్లో రావడమో, లేకపోతే ఇన్ని జరిగాయి. ఈ 4 ఏళ్ళలోని సుధీర్ అమ్మాయితో తిరుగుతాడని మాట్లాడమే తప్ప ఎప్పుడన్నా ఏ రోజన్నా ఎక్కడన్నా సుధీర్ ఒక అమ్మాయితో ఇక్కడ ఉన్నాడు, లేదా సుధీర్ ఒక అమ్మాయితో చేశాడు ఎప్పుడైనా ఎక్కడన్నా ఉందా? లేదు. ఎందుకంటే నేను మాట్లాడను. ఐ డోంట్ లైక్ టు టాక్ టు గర్ల్స్ యాక్చువల్లీ. అసలు మామూలు కూడా నేను మాట్లాడను. చాలా రిజర్వ్డ్గా ఉండడం ఇష్టం. ఇందాక నేను చెప్పినట్టు ఐ లవ్ టు బీ వెరీ రిజర్వ్డ్ అనమాట. చాలా నార్మల్గా ఉండాలి. ఇండస్ట్రీలో కూడా మీరు ఎవరైనా అడగండి, అసలు ఇండస్ట్రీ వద్ద అయితే అసలు నేను అంటే మాట్లాడను. ఎందుకు మాట్లాడను అంటే ఇండస్ట్రీలో మాట్లాడకూడదని కాదు, నేను మాట్లాడను. అసలు చాలా దూరంగా ఉంటాను. ఎప్పుడన్నా మాట్లాడితే ఈ జబర్దస్త్ ద్వారా ఎవరన్నా అబ్బాయిలతోని మాట్లాడతాను, అమ్మాయిలతోని మాట్లాడతాను. ఫ్యాన్స్ ఎవరన్నా ఫోన్ చేసినా, లేకపోతే ఇంకేదన్నా మీ ఫ్యాన్ అండి, లేకపోతే మీరు బాగా చేస్తారండి, నేను ఎవరైనా అప్రిషియేట్ చేసినా, లేదంటే మీరు ఈ ప్రోగ్రామ్ చెత్తగా ఉంది, అందులో ఏం చేశారు సరిగ్గా చేయలేదంటే వాళ్ళ గురించి ఏమన్నా నా గురించి నెగిటివ్ ఉంటే ఫీడ్బ్యాక్స్ తీసుకోవడం, అలా మాట్లాడతాను తప్ప నార్మల్గా అసలు అమ్మాయిలతో నేను మాట్లాడను. నిజంగా అమ్మాయిలు ఫ్లర్ట్ చేస్తే అసలు నేను ఎందుకు ఇలా ఉంటాను చెప్పండి? మీ దగ్గర ఇంటర్వ్యూ ఇచ్చే టైం కూడా ఉండదు నాకు. అప్పుడు అమ్మాయిలతోనే తిరిగేవాడు. నేను ఉంటే ఇంట్లో ఉంటాను, లేదంటే మా తమ్ముడు నేను కలిసి ఎక్కడికన్నా క్లబ్కి వెళ్తాం, లేదంటే బయటకు వెళ్తాం, సినిమాకి వెళ్తాం. నేను లేదు మా తమ్ముడితో, ఇంకెవరితో అది. ఎప్పుడన్నా ఎవరన్నా కలిసినా ఎవరిద్దరు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఒకరిద్దరు నోన్ పర్సన్స్ తెలుసు. ఇప్పుడు నేను రెగ్యులర్గా ఒక ప్లేస్కి వెళ్తున్నాను అనుకోండి, అక్కడ రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఒకరిద్దరు ఫ్రెండ్స్ అవుతారు కదా, అలా మామూలుగా తెలిసిన హాయ్ బై అంతే తప్ప నిజంగా సుధీర్ ఈజ్ అ ఫ్లర్ట్. సుధీర్ ఇస్ ఆల్ ద టైమ్ అంటే అమ్మాయిలతోనే ఉంటాడు అనుకుంటే కనుక ఈ పాటికి సుధీర్ గురించి మొత్తం తెలియాలి ప్రపంచానికి. సుధీర్ రష్మి లిప్లాగా ఉంటాడు, అందులో సుధీర్ ఉండడు, రష్మి ఉండదు. సుధీర్ రష్మి ఆటలు దొరికి అంటారు, సుధీర్ ఉండడు, రష్మి ఉంటాడు. సుధీర్ రష్మి ఇంకేదో ఉంటారు, సుధీర్ ఉంటాడు, ఇంకెవరు ఉంటారు. అలాగే సుధీర్ ఇంకెవరు అమ్మాయి ఏమన్నా ఉన్నాయి ఇప్పుడు దాకా? లేవు. యూ కెన్ ట్రాక్ ఆల్ మై ఫోన్ నెంబర్స్, యూ కెన్ ట్రాక్ ఆల్ మై చాట్ లిస్ట్స్, ఎవ్రీథింగ్. మాట్లాడితే ఒకరిద్దరితో మాట్లాడతాను, జస్ట్ హాయ్ బాయ్ అంతే తప్ప నేను మాట్లాడడం ఇష్టం ఉండదు నాకు. ఎందుకో నాకు సింగిల్గా ఉండడం నాకు చాలా ఇష్టం. జబర్దస్త్గా రాక ముందు దాకా నేను బేసికలీ లవ్ ఫెయిల్యూర్. సో అక్కడి నుంచి సింగిల్గా క్లాస్లో ఉన్నారు. అప్పుడు లవ్ ఫెయిల్యూర్ అప్పుడు లవ్ స్టార్ట్ అయినప్పుడు 5th క్లాస్లో ఉన్నారు. 5th క్లాస్లో స్టార్ట్ చేశాను లవ్ చేయడం. ఆ అమ్మాయి 9th క్లాస్లో ఒప్పుకుంది. అక్కడి నుంచి కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నాం. తర్వాత సడన్గా అమ్మాయి ఇంకోటి లవ్ మ్యారేజ్ చేసుకుంది. అంటే దూరంగా ఉండడం. నేను ఫిలిం సిటీలో జాబ్ చేస్తున్నప్పుడు ఆ టైంలో జరిగింది మాట ఇది. ఆ అమ్మాయి చదువుకుంటూ అక్కడ ఉన్న లవ్ చేయడం మొదలుపెట్టిందంటే అది నాకు ఎవరో చెప్తే నేను నమ్మలేదు. చిచ్చి అమ్మాయి నా కోసం వెయిట్ చేస్తుంది, అలా కాదు. 12 years లవ్ చేశాను ఆ అమ్మాయిని. 5th క్లాస్ నుంచి తన చదువు అయిపోయేంత వరకు, అంటే ఆఫ్టర్ 10th కాలేజ్ అంతా. అలాంటిది అలా ఉండదు. సడన్గా చూస్తే పెళ్లి కూడా అయిపోయింది. సో అప్పటి నుంచి ప్లాటోనిక్ లవ్ కాదు, పప్పీ లవ్ అనమాట. అదే అక్కడి నుంచి అమ్మాయిని నమ్మడం లేదు. అమ్మాయిని అంటే అందరూ అమ్మాయిలు ఒకలా ఉండరు. బట్ నాకు ఎందుకు ఆ ఒపీనియన్ ఉంది కాబట్టి నేను మాట్లాడనమాట. నాకు అలా ఉంది కాబట్టి నేను మాట్లాడను. మనందరూ చెడ్డోళ్ళు, అమ్మాయిలు మంచులు కాదని నేను అనట్లేదు. నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను మాట్లాడను. సో ఇప్పుడు ఇలాంటి రూమర్స్ వల్ల ఇంటికి వచ్చి పేరెంట్స్ తోటి మాట్లాడేటప్పుడు, సంబంధాల గురించి మాట్లాడేటప్పుడు